మహబూబాబాద్ కేసముద్ర మండలాల పరిధిలో తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా ఈ నెల 8న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల, సీతక్క, కొండా సురేఖ రానున్నారని తెలిపారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. మహబూబాబాద్లో 100 కోట్లతో, కేసముద్రంలో 300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు ఎమ్మెల్యే మురళీ నాయక్. ఏ కార్యక్రమమైనా మంత్రులు జిల్లా హెడ్ క్వార్టర్స్కే పరిమితమై అక్కడే శంకుస్థాపనలు, ఇనాగరేషన్లను చేసుకొని వెళ్ళిపోయేవారు. కానీ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మన నియోజకవర్గంలో, మన మహబూబాబాద్ మండలంతో పాటుగా కేసముద్రం మండలాన్ని కూడా, అంటే 2 వేదికలను కవర్ చేసుకుంటూ ఇంచుమించు నియోజకవర్గం మొత్తం అందరు ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందరినీ కలవాలని ఒక మంచి గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. ఒక 300 కోట్ల రూపాయలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలకు ఇనాగరేషన్ చేసుకుంటూ ఇక్కడే కేసముద్రం మండలంలోనే గొప్ప భారీ బహిరంగ సభ ఉండబోతా ఉంది. అందుకే మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే కోరుతా ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలకు మనం అందరం సిద్ధం కావాలి. అందరికీ దిశ నిర్దేశించి వారు ప్రజలతోటి కలిసి మనకున్నటువంటి అనుమానాలు ఏమన్నా కూడా వాళ్ళు తీర్చడానికి ఆ రోజు రెడీగా ఉన్నారు.